ఏం చేస్తుండవు తిరుపతి? మేమేం చేస్తామండి, శివ స్నేహితుల్ని తీసుకొస్తానంది కదా, వాళ్లతో పాటు కలిసి ఆడుకుంటాంలే. మరి మీరు ఆడుకుంటా ఉంటే వంట ఎవరు చేస్తారు? నాగవల్లి ఉంది కదా నాన్న, ఆ ధైర్యంతో అమ్మలా మాట్లాడుతుంది అనుకుంటా. ఇప్పుడు ధైర్యంగా ఉండాల్సింది మేము కాదు బావా, మీరు. ఎందుకు? మీరు వంటలు చేయమన్నారు కదా, అందులో విష ప్రయోగం ఏమైనా చేశారేమో నాన్న. ఏంది తిరుపతి, చిన్నోడు చెప్పేది నిజమేనా? కంగారు పడకండి, అసలు మేమింకా వంటే మొదలు పెట్టలేదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? మొదలు పెట్టాక అప్పుడేమైనా కలుపుతారా? నేను అలాంటి దాన్ని అయితే ఆ పని ఎప్పుడో చేసుండేదాన్నిరా, కానీ నేను అలా చెయ్యను. మరి నాగవల్లి ఏమన్నా చేస్తుందా తిరుపతి? మా అన్నయ్య నాకు ప్రాణం పోయడమే నేర్పించాడు కానీ ప్రాణం తీయడం నేర్పించలేదు మావయ్య. లేదంటే మీకు భూమి మీద ఎప్పుడో నూకలు చెల్లిపోయేవి. ఏయ్, ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? మేనల్లుడు అక్కడ వీధిని పడి ఇబ్బందులు పడుతున్నాడని బాధపడిపోయి మొహం మెలమెలా మెరిసిపోతుండదేంది తిరుపతి? ఏం జరుగుతూ ఉండదు? ఇంకా ఏం జరగలేదండి, శివ ఫ్రెండ్స్ వచ్చేస్తే అప్పుడు ఆట మొదలవుతుంది. మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంది? పిచ్చి కాదండి, ఆటలు ఆడుకుంటామని చెప్తున్నాను. అవునత్తయ్య, వాళ్ళు వచ్చేంత వరకు మనం అష్టచెమ్మ ఆడదామా? అంతవరకు పనేం లేదు కదా, వెళదాం పదా. ఏదైనా ఉన్నా మామయ్య వాళ్లే చూసుకుంటారులేండి అత్తయ్య. వాళ్ళొచ్చేలోపు మనం కనీసం 2-3 ఆటలైనా ఆడుకోవాలి. ఆగండి, ఇంతగా చెప్తా ఉండా ఆటలాడుకుంటామని అంత తీరిగ్గా చెప్తా ఉండారు. ఇప్పుడే బాగా ఆడుకోండి వదినా, మళ్ళీ ఇలాంటి సమయం రావడం చాలా అరుదు. ఏయ్ నాగవల్లి, మాంసం వండి పెట్టమని చెప్పాం, వంట వండి పెట్టకుండా ఏంటి ఆటలు? మీకిష్టం వచ్చినట్టు మీరుంటే మాకు నచ్చినట్టు మేము ఉండాలి కదా బావా. మేమిట్టా వస్తే మీరు అట్టా వచ్చారన్నమాట. కానీ నాగవల్లి, మీ ఆటలు మీరు ఆడుకోండి, మా ఆటలు మేము ఆడుకుంటాంగా.